భారతదేశం ఇది కేవలం ఒక దేశం కాదు. ఒక భావోద్వేగం. ప్రపంచం ఇంకా నాగరికత అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే మన పట్టణాలను నిర్మించుకున్నాం. వేదాల జ్ఞానం నుండి నేటి అంతరిక్షాల విజయాల వరకు మనం ప్రయాణం ఒక అద్భుతం. కానీ ఈ ప్రయాణం ఎలా మొదలైంది? మన చరిత్రలో దాగి ఉన్న గొప్పతనం ఏంటి? రండి, ఈరోజు మన భరత భూమి చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సుమారు 5,000 సంవత్సరాల క్రితం సింధు లోయ నాగరికతో మన ప్రస్థానం మొదలైంది. ప్రపంచానికి సున్నా నుండి పరిచయం చేసి గణితంలో విప్లవం సృష్టించింది మనమే. యోగా, ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం ఇవన్నీ ప్రపంచానికి మనం ఇచ్చిన కానుకలే. మౌర్యుల పరిపాలన, గుప్తుల స్వర్ణయుగం, భారతదేశం సిరి సంపదలతో తొలతూగిన రోజులవి. అప్పట్లో మన దేశాన్ని సోనేకి చిడియా, ద గోల్డెన్ బ్రైడ్ అని పిలిచేవారు. కాలం మారింది, ఎందరో రాజులు వచ్చారు. రాజపుత్రులు వీరత్వం, చోళుల సముద్ర ప్రయాణాలు, కాకతీయుల కళాపోషణ మన చరిత్రలో భాగమయ్యాయి. ఆ తర్వాత మొఘలుల రాకతో భారతదేశ ముఖ చిత్రం మారింది. తాజ్మహల్ వంటి అద్భుత కట్టడాలు నిర్మితమయ్యాయి. సంస్కృతులు కలిశాయి. కానీ అదే సమయంలో మన సంపద విదేశీయులపై కన్నుబడింది. వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వారు మనల్ని బానిసలుగా మార్చారు. 200 ఏళ్ల పాటు అంతులేని దోపిడీ. కానీ భరతమాత బిడ్డలు ఊరుకోలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తిపట్టింది. భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడాడు. గాంధీజీ అహింసా మార్గంలో నడిపించాడు. నేతాజీ సైన్యం నడిపించాడు. ఎందరో మహానుభావుల త్యాగబలం. 1947వ సంవత్సరంన ఆగస్టు 15 మనకు దక్కింది ఈ స్వాతంత్రం. అక్కడితో మన ప్రయాణం ఆగిపోలేదు. శూన్యం నుంచి మొదలై నేటి చంద్రుని మీదకు అడుగుపెట్టే స్థాయికి ఎదిగాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. సాంకేతికతలతో రారాజుగా భారత్ దూసుకుపోతుంది. చరిత్ర మనకు నేర్పింది ఒక్కటే: ఎంత కష్టమైనా మనం తలవంచం. గెలుపు మనదే, గర్వం చెప్పుకుందాం. మేరా భారత్ మహాన్. జై హింద్.